హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. తెలంగాణలో ఈ ఫామ్ హౌస్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అసైన్డ్ భూములు ఏవైతే సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాయో, చేవేళ్లలో కానివ్వండి, ఇంకా ఈ మోకిలా సైడ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నట్టుగా అక్కడ పేదల భూములను దోచుకొని ఫామ్ హౌస్లు కట్టుకోవడం జరుగుతున్నది. ఈ కల్చర్, ఫామ్ హౌస్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నట్టుగా అసలు పర్మిషన్స్ లేకుండా కూడా ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. మరి అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా, మరి అధికారులకి ఏమైనా ముడుతున్నాయా ఏందో కూడా తెలియదు. మొన్న చేవెళ్లలో సేమ్ ఏంటంటే అక్కడ ఒక ఫామ్ హౌస్ పైన వార్త రాయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు స్పందించి దాన్ని ఆపేసి ఆ రోడ్, ఇక్కడ ఫామ్ హౌస్ చేసిన రోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి కాలువ వేయడం జరిగింది. మరి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందో, మరి ఏం సెటిల్మెంట్ జరిగిందో ఏందో తెలియదు. సో మళ్ళా ఆ కాలువ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కూడా మొత్తం చకచక ఫామ్ హౌస్ వర్క్ అని స్టార్ట్ అవుతుంట. మరి అక్కడ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు ఎవరు స్పందిస్తలేరంట. మరి అధికారులకు ఏమైనా ముట్టినాయా, మరి దీనికి సంబంధించి ఆర్డర్స్ నిజంగానే వచ్చినాయి ఏందనేది కూడా ఒకసారి తెలిపాలి కదా అధికారులు. చేవెళ్లలో ఇది ఏంటంటే అంతా మా ఇష్టం, అడిగేది ఎవరు, పైసలు పడిస్తే ఎవరు అడగరు వాస్తవంగా. మరి అక్కడ నిజంగా ఏం నడుస్తుంది ఏందనేది కూడా చూద్దాం.